నమస్తే. సో నిన్న కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో జై శ్రీరామ్ అంటే డబ్బులు ఏమైనా ఊడిపడతాయా లేదా పథకాలు వస్తాయా అని చెప్పేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మాటలు కాస్త రాజకీయ రంగాల్లో సంచలనంగా మారుతా ఉన్నాయి. సో అదేవిధంగా ఈ నెల 10వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు అయితే తెలంగాణ పర్యటనలో భాగంగా తెలంగాణకు అయితే వస్తూ ఉన్నారు. సో మరి వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే, జై శ్రీరామ్. సో ఎట్లా చూస్తారు నిన్న మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడిన వ్యాఖ్యలు? అంటే జై శ్రీరామ్ అంటే ఏమన్నా డబ్బులు ఊడిపడతాయా లేదా పథకాలు వస్తాయా? బీజేపీ వాళ్ళు ఏమనంటే జై శ్రీరామ్ అని చెప్పేసి ఓట్లు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి కొండా సురేఖ గారు మాట్లాడితే ఏం చెప్తారు? ఇప్పుడు హిందువులపై వీళ్ళకున్న చిత్తశుద్ధి, హిందువులపై వీళ్ళకున్న అభిప్రాయాన్ని ఇట్లా వెలగగక్కుతుంటారు. ఒక బాధ్యయుతమైన ఒక స్థానంలో ఉండి, ముఖ్యంగా నువ్వు దేవాదాయ శాఖకి నువ్వు మంత్రిగా ఉండి ఇంత వరస్ట్గా మాట్లాడడం అనేది తెలంగాణలో హిందువులకు సిగ్గుచేటు. తెలంగాణ హిందువులు ఎవరైతే కాంగ్రెస్కి ఓటేసిర్రో వాళ్ళు తలదించుకునే పరిస్థితి అలా. సిగ్గుశరం లేకుండా వీళ్ళకి అసలు బర్దాష్ అయితే లేదు. బీజేపీని చూస్తే బర్దాష్ అయితే లేదు. ఎందుకంటే బెంగాల్లో పోయింది, అస్సాంలో పోయింది, పుదుచ్చేరిలో పోయింది, వీళ్ళకి అయితే లేదు. దేశంలో మొత్తం వీళ్ళు రాను రాను జీరో అయిపోతున్నారు. వీళ్ళకి ఎంతసేపు హిందూ వ్యతిరేకంగా మాట్లాడి మైనారిటీ ఓట్లు, అది ఒక వర్గం ముస్లిం ఓట్లని ఆకట్టుకునే విధంగా మాట్లాడి హిందువులని కించపరిచే విధంగా మాట్లాడేది బాగా ఈజీ అలవాటు అయిపోయింది. దీనిపై పెద్ద ఎత్తున హిందూ సోదరులందరూ కూడా తిరుగుబాటు చేయకపోతే రానున్న తెలంగాణలో అందరినీ కూడా ముస్లింలకి కన్వర్ట్ చేసే ప్రయత్నం దగ్గరుండి కాంగ్రెస్ చేస్తుందనే అనిపిస్తున్నది. అలా అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఏవైతే ఉందో, గతంలో అద్దంకి దయాకర్ గారు కావచ్చు, రాముడేమన్నా మీ బాబాయ, సీతమేన మీ పిన్ని అని చెప్పేసి మాట్లాడడం కావచ్చు, గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ముస్లిం కా మతలబ్ కాంగ్రెస్ కా మతలబ్ ముస్లిం అని చెప్పేసి మాట్లాడుతున్నారు వరుసగా వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు. ఎట్లా చూడొచ్చు అన్న వీళ్ళు? చెప్తున్నా కదా, హిందువులపై వీళ్ళకున్న అభిప్రాయాన్ని వీళ్ళు కక్కుతున్నారు, విషం కక్కుతున్నారు, హిందువులపై కంప్లీట్ గా విషం కక్కుతున్నారు. బెటర్ వీళ్ళు కాంగ్రెస్ అని తీసేసి ఎంఐఎంతో విలీనం అయిపోతే పిడవుతుంది. మాకు కూడా ఒక క్లారిటీ, హిందువులకు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్న కొందరు హిందువులకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇది కంప్లీట్ గా ముస్లింల పార్టీ అని చెప్పి సిగ్గు ఉండాలి, కొంచెం మన శరం ఉండాలి. ఎందుకంటే నువ్వు హిందువులో ఓట్లు వేయందే మీరు ఇలా తెలంగాణలో అధికారంలోకి వచ్చిరా అని అడుగుతున్నా. దీనిపై ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు దీనిపై స్పందన చేయాలి. ఆమెను ఇమీడియట్ గా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఇలా గమనించాల్సిన విషయం ఏంటంటే, దరిద్రానికి, తెలంగాణ హిందువుల దరిద్రానికి ఆమె దేవాదాయ శాఖ మంత్రి ఉన్నది. ఏ రోజు నువ్వు దేవుళ్ళ గుళ్ళపై దాడి జరిగినప్పుడు ఎక్కడ కూడా నువ్వు ఫిజికల్ గా ప్రజెన్స్ ఇయ్యలే, దేనిపై స్పందించలే, కనీసం దానిపై నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు అదే శాఖకి నువ్వు మంత్రిగా పనిచేస్తున్నందుకు నువ్వు ఎప్పుడు కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. వీళ్ళకి దాడులు చేసిన వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఒక భరోసా కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇలా దేవాదాయ శాఖ నడుస్తుంది. ఇవాళ జయశ్రామ్ అంటే డబ్బులు రాలుతాయంటే మొన్న యాదిగుట్టలో హుండీ లెక్క పెట్టిరు, 2 కోట్ల రూపాయలు వచ్చినాయి హుండీలా. మరి ఆ డబ్బులు ఎవరు సంక్షేమానికి వాడుతున్నావు చెప్పమ్మా. నువ్వు ముందు సురేఖక్క నువ్వు జర చెప్పాలి. అది హిందువుల సంక్షేమానికి వాడుతున్నావా, గుళ్ళ సంక్షేమానికి వాడుతురా? మరి దారి మళ్ళించి మసీదులకు, చర్చులకు ఇస్తుర్రా? మరి మీ యొక్క ఓటుని ఆకట్టుకునే ప్రయత్నంలో హిందూ వ్యతిరేకులకు గిట్ట మీరు ఆ డబ్బులు మళ్ళిస్తున్నారా? ఫస్ట్ దానిపై ఈ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎందుకంటే దేవాదాయ శాఖ నుంచి కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఇవాళ గవర్నమెంట్కి రావడం జరుగుతుంది. అవి ఓన్లీ హిందువులకు సంబంధించిన సెంటిమెంట్స్కే ఉపయోగించాలి తప్పించి వేరే వాటికి ఉపయోగించొద్దు. మీరు నిధులు ఎక్కడ దారి మళ్ళిస్తున్నారో దీనిపై క్లారిటీ ఇవ్వాలి. మళ్ళిస్తలేమో అనే ఒక క్లారిటీ హిందూ సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత ఇవాళ మీపై ఉందని చెప్తున్నాను. సో అంటే ఎంతసేపు బీజేపీ వాళ్ళ ప్రధానమంత్రి ఎవరైతే మోడీ గారిని తీసుకొచ్చి హిందీలో ఒక 2 మాటలు మాట్లాడిపించి అధికారం తీసుకోవడం కావచ్చు, ఇట్లా చేస్తూ ఉంటారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ నెల 10వ తారీఖున కూడా మోడీ గారు రాబోతా ఉన్నారు తెలంగాణకి. సో ఏం చెప్తున్నారు, ఎట్లా ఉండబోతుంది? మరి ఇప్పుడు వీళ్ళకి మోదీ గారు వస్తే గజ్జం అంటుంది, వీళ్ళకి వెన్నులో వణుకు పడుతుంది. మోదీ గారు వచ్చి హిందీలో మాట్లాడకపోతే మీ రాహుల్ గాంధీ వచ్చి తెలుగులో మాట్లాడతాడా? మీ సోనియమ్మ, మీ ఇటలీ దొరసాని వచ్చి తెలుగులో మాట్లాడతారా? మీ ప్రియాంక గాంధీ తెలుగులో మాట్లాడతారా? వాళ్ళు కూడా హిందీలోనే మాట్లాడతారు కదా. వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడతారు కదా. దానికి కూడా బాధనే. మా మోదీ ఏం చేసినా బాధనే, బీజేపీ ఏం చేసినా బాధనే, బీజేపీ నాయకులు ఏం చేసినా బాధనే, బీజేపీ నాయకులు జై శ్రీరామ్ అంటే బాధనే, గుడ్లు కాపాడుకుంటే బాధనే, హైందత్వాన్ని కాపాడుతుంటే బాధనే, స్కాములను నిలదీస్తే బాధనే, కమిషన్ రాజకీయాలను నిలదీస్తే బాధనే, ఏ చెడుని నిలదీసినా ఇలాగ బాధ అవుతుంది.
ఎందుకంటే వాళ్ళకి తట్టుకునే పరిస్థితి లేదు. నెక్స్ట్ వాళ్ళకి కూడా తెలుసు ఇక్కడ వీక్తుంది గవర్నమెంట్ అని, క్లియర్ కట్గా వీక్తుంది అని. ఇప్పుడు కమిషన్ రాజకీయాలు స్కాములు చేస్తారు. అదే అడుగుదాం అనుకున్నా, మొన్న 3 రాష్ట్రాల్లో గెలిచిళ్ళు. సో ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణనే అని చెప్పేసి మీ బీజేపీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్లో సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఏంటి నిజంగా మరి తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ ఉంటుందా? 100% మిషన్ తెలంగాణ ఇలా ప్రజలు కూడా గమనిస్తున్నారు. వీళ్ళ యొక్క అవినీతిని, వీళ్ళ యొక్క స్కామ్ని, వీళ్ళ యొక్క ల్యాండ్ మాఫియాని, వీళ్ళ యొక్క ల్యాండ్ గ్రాబర్స్ని, వీళ్ళ యొక్క కమిషన్ రాజకీయాలని, వీళ్ళ యొక్క హైడ్రాని అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలని అన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకు కూడా క్లియర్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, గవర్నమెంట్ వీక్తుంది సార్ అని చెప్పి. ఇక వీళ్ళు ఏంటంటే ఎంత కాడికి దోసుకుందాం, వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు లూటీ చేసిర్రు. నెక్స్ట్ ఆ 10 ఏళ్ళు వాళ్ళు ఎంత లూటీ చేసిరో ఇప్పటికే 3 ఏళ్ళలో వీళ్ళు లూటీ చేసిర్రు. ఇలా ప్రజలను మోసం చేసిర్రు, రైతులను మోసం చేసిర్రు, మహిళలను మోసం చేసిర్రు, యువకులను మోసం చేసిర్రు, వికలాంగులకు మోసం చేసిర్రు, ఆర్టీసీని మోసం చేసిర్రు. ప్రతి సెక్టార్ని మోసం చేసిన ఘనత, కీర్తి కాంగ్రెస్కి చెందుతుందని చెప్పి నేను చెప్తున్నా. అంటే ఎంతసేపు బీజేపీ హిందుత్వము, జై శ్రీరామ్ అనేది చెప్తా ఉంటుంది, కానీ ఎంతసేపు రాష్ట్ర ప్రజల గురించి కావచ్చు దేని గురించి ఆలోచించదని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ లేదే డెవలప్మెంట్ లేదు. ఇవాళ తెలంగాణకి కూడా దునియా ఫండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మోదీ గారు వస్తారు కూడా దునియా ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నారు. 7-8 వేల కోట్ల రూపాయలు తెలంగాణకి కేటాయిస్తున్నారు. మరి దానిపై మీరు ఏం చెప్పలేకపోతున్నారు ఎందుకు? ఎంతసేపు చెప్తున్నా కదా, మేము ఏం చేసినా ఇలాగ బాధ అవుతుంది, ఏదో ఒక రకంగా కౌంటర్ ఇవ్వాలని చూస్తారు. సిగ్గుపడాలి. ఇవాళ తెలంగాణ నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఒక రాముడికి నువ్వు ఏం చేయలేకపోతున్నావు, రాముడిని అవలేనగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు సిగ్గుపడాలి. ఇలా భద్రాది గుడికి ఏం చేసిర్రు చెప్పండి, భద్రాచలం గుడికి ఏం చేసిర్రు చెప్పండి, ఎన్ని ఫండ్స్ ఇచ్చిర్రు చెప్పారు, ఎంత డెవలప్మెంట్ చేసిర్రు చెప్పండి. అది చేత కాదు. ఈమె ఎన్నిసార్లు పోయింది భద్రాది, ఎన్నిసార్లు పోయింది యాదగిరిగుట్టకి, ఎన్ని గుళ్ళు పర్యటన చేసింది, ఎన్నో గుళ్ళు, ఎన్నో వందల గుళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ధూప నైవేద్యం లేని పరిస్థితిలో ఉన్న గుళ్ళని ఎన్ని డెవలప్మెంట్ చేసిర్రు. ఉల్టా ఉన్న వీళ్ళు వచ్చినాక ఎన్నో వందల గుళ్ళు కూల్చేస్తారు, రోడ్లపై ఉన్న చారిత్రాత్మక గుళ్ళు కూడా కూల్చేస్తారు. దానికి సిగ్గుపడే పరిస్థితి. ఇవాళ అమ్మ నువ్వు ఈ పోస్ట్కి నువ్వు సరిపోవు, నువ్వు న్యాయం చేయలేవు, నువ్వు మంచిగా నువ్వు గుళ్ళకి టైంకి ఓట్లు అన్నప్పుడు ఓట్లు ఆడుకునేటప్పుడు గుళ్ళు తిరుగుతావు తప్పించి నువ్వు ఈ పోస్ట్కి న్యాయం చేయలేవు. తక్షణం నువ్వు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రజలు జర నిమ్మలంగా ఉంటారు. అంటే హిందువుల పక్షాన కావచ్చు, గుళ్ళ పక్షాన మీరు ప్రతి క్షణం అయితే కొట్లాడుతూ ఉంటారు. సో మరి ఏం చెప్తారు హిందూ ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న హిందూ ప్రజలకి, కాంగ్రెస్ ఓటేసిన హిందూ ప్రజలకి, వాళ్ళకి ఏం చెప్తారన్న ఫైనల్గా? ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేసిన హిందువులు కానీ, బీజేపీకి ఓటేసిన హిందువులు కానీ, టోటల్ హిందూ సమాజం ఇలా గమనించాలి. మనం సెంటిమెంట్గా భావించే గుళ్ళపై దాడులు చేసి ఎప్పుడు కూడా కనీసం స్పందించని గవర్నమెంట్ ఉల్టా మన సెంటిమెంట్లని ఓన్లీ ఓఐసీని ప్రసన్నం చేసుకునే విధంగా, క్రిస్టియన్స్ని పాస్టర్లని ప్రసన్నం చేసుకునే విధంగా ఇవాళ వీళ్ళ యొక్క ఆలోచన ఉంది. కాబట్టి మనం గమనించాలి మన సెంటిమెంట్స్, మన హైందత్వం, మన సనాతన ధర్మం. ఒక బీజేపీ నాయకునిగా మాట్లాడితే ఒక హైందత్వవాదిగా మాట్లాడుతున్నా. ఇవన్నీ మనం కాపాడుకోకపోతే రేపు మనం ఇంట్లో గంట కొట్టాలన్నా, ఆరాధించుకోవాలన్నా పర్మిషన్లు తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా. చివరిగా ఒక ప్రశ్న అన్న, వెస్ట్ బెంగాల్లో బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. సో గతంలో మీరు అనేక సార్లు చెప్పడం జరిగింది మీడియా పక్షాన, రోహింగ్యాలు వస్తూ ఉన్నారు, అక్కడ బీజేపీ గవర్నమెంట్ రావాలి, దీన్ని అరికట్టాలని చెప్పేసి అంటారు. సో మొన్న జరిగిన ఎన్నికల రిజల్ట్ కావచ్చు, ఆ గెలుపు కావచ్చు, ఏం చెప్తారు రాబోయే రోజుల్లో మరి బీజేపీ ఎట్లా ఉంటుంది అక్కడ హవా? ఇప్పుడు డెఫినెట్గా అక్కడ రోహింగ్యాలను ఎరువేస్తారు. తెలంగాణలో కూడా ఎరువేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఇవాళ బాలాపూర్ పరిసర ప్రాంతాలలో, ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలలో రోహింగ్యాలకి ఓటర్ ఐడెంటిటీ కార్డు ఎట్లా వచ్చింది, ఆధార్ కార్డు ఎట్లా వచ్చింది, తక్షణం ఇక్కడ పోలీస్ శాఖ దానిపై విచారణ జరపాలి. ఇంకో దరిద్రం ఏంటంటే మనకు హోమ్ మినిస్టర్ లేడు. అసలు హోమ్ మినిస్టర్ ఉంటే దీనిపై సమీక్షలు జరుగుతాయి. సీఎం గారికి ఏడ టైం ఉంటుందండి? టైమే ఉండదు. నకిలీ పోలీస్ స్టేషన్లో సెక్రటరియట్లోనే తిరుగుతా ఉన్నాడు ఒక వ్యక్తి. అట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇవాళ అవన్నీ కూడా కాంగ్రెస్ బలం చూసుకొని ఎంతోమంది ఇవాళ తెలంగాణలో అరాచక శక్తులుగా తయారవుతున్నారు. దీనిపై ఇమీడియట్గా పోలీస్ నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఎస్బీ వ్యవస్థ, కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మాపై దృష్టి పెట్టకుండా హైందత్వం గురించి మాట్లాడటోళ్ళ మీద దృష్టి తక్కువ చేసి ఎవరైతే ఈ యొక్క తెలంగాణకు కానీ భారతదేశానికి కానీ ప్రమాదంగా ఉన్నారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. లేదంటే రేపు ఇక్కడ తెలంగాణకు కానీ భారతదేశానికి కానీ తీవ్రంగా ప్రమాదం పొంచి ఉంది అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ అన్న.